శనార్థులు మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి స్వాగతం. కోడి ఊయంగానే ఇక మనోళ్ళంతా తమ పనులల్ల పడి సద్దిమూట పట్టుకొని తెల్లారకు ముందే పనులకు పోతాండ్రు. గిది మంచిగానే ఉన్నది కానీ మన ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే ఒక 5 నిమిషాలు గిటు కూర్చోండి. పొద్దుగాలనే మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒక మంచి ముచ్చట్ను తెలుసుకుంటే గీ రోజంతా మనకు తిరుగుండదు చూడుండ్రి. గందుకే మీ బుర్రకు పదును పెట్టేటివి, మీ రోజుని మస్తు ఖుషి చేసేటివి మస్తు సంగతులు గీయాల మీ ముందుకు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, టక్క ప్రోగ్రాంలో కురికి గా ముచ్చట్లేందో చూసేద్దాం పాండ్రి. మన కండ్ల ముంగట ఒక ముచ్చట రెక్కలొచ్చిన పక్షుల లెక్క మన ఊరి పిలగాండ్లు సముద్రాలు దాటి పరదేశీ భూములకు పోతాండ్రు. ఎందుకంటారా, గక్కడ గొడ్డు సాకిరి చేసి రూపాయి కూడబెట్టి ఊర్లున్న అవ్వయ్యలకు పెండ్లాం పిల్లలకు పైసలు పంపడానికే కదా. గట్లా ఎండనక వాననక కష్టపడి గల్ఫ్ దేశాలల్లా ఇటు ఐటీ కంపెనీలలో నౌకరీ చేస్తూ మన దేశానికి ఇక్కడున్న వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న మన వలస కూలీల అన్నదమ్ముల త్యాగాలను యాది చేసుకునే గీ రోజు జూన్ 16. అవునులా గియాల అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం. ముక్కు మొహం తెలవనోళ్లతోని ఏడనో వండుకుంటా కన్న వాళ్ళ కడుపు నింపేందుకు వాళ్ళు పడే తపన చేసే సాయం అంతా ఇంత కాదు. వాళ్ళ రెక్కల కట్టాన్ని గౌరవిస్తూ వాళ్ళకి సలాం కొట్టేటందుకు ఐక్యరాజ్య సమితి పెట్టిన గీ రోజే ఆ రోజు. ఇక గీ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగో ఉంటుంది కదా, గదేందో చూద్దాం పాండ్రి. యోగాసనాలు చేయడానికి ఉత్తమ సమయం ఏది? ఏ భోజనం చేసిన వెంటనే, బి అర్ధరాత్రి, సి ఖాళీ కడుపుతో ఉదయం, డి భోజనం చేస్తూ. చూసినారు కదండి ఆప్షన్స్. నేనైతే ప్రోగ్రామ్ ఎండింగ్లో రివీల్ చేస్తాను, మీరైతే చూస్తూనే ఉండాలి మరి మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ని. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సందడి అనిపిస్తుంది కదా. ఎందుకంటారా, ఇంకెందుకుల్లా ఎండాకాలం సెలవులు ఖతమైపోయినాయి, స్కూల్లో గంటలు మోగే టైం వచ్చేసింది. ఇక పిల్లగాళ్ళ ఆటలకి బ్రేక్ పడ్డట్టే. నిన్నటిదాకా దాగుడు మూతలు తొక్కుడు బిల్ల అని గిట్లాంటి ఆటలతోని ఇండ్ల పొంటి అల్లరి చేసిన పిల్లలంతా ఇప్పుడు బుద్ధిగా బ్యాగులు సర్దుకునే పనిలో పడ్డరు. మరి స్కూల్ స్టార్ట్ అవుతుందంటే పిల్లల కంటే ఎక్కువ తిప్పలు ఎవరికో తెలుసా? ఇంకెవరికి? మన తల్లిదండ్రులకే. బజార్లోకి వెళ్తే చాలు అడుగు పెట్టేటందుకు సందులేనంత జనం కనిపిస్తున్నారు. ఒక్కొక్క తల్లిదండ్రుల ముఖం చూస్తే పెద్ద యుద్ధానికి రెడీ అయినట్టు కనిపిస్తుంది. అరే నాన్న, గా జామెట్రీ బాక్స్ తీసుకోకు, ఇగో గిది గట్టిగా ఉంది, గిది తీసుకో. అమ్మా, నాకు గిట్లనే బొమ్మలున్న బ్యాగే కావాలి అంటూ పిల్లల మారం ఒక పక్క. అయ్యో, గా పుస్తకాల రేట్లైంది సార్, గింత మండిపోతానే అంటూ పేరెంట్స్ బాధలు ఇంకొక పక్క. పుస్తకాల షాపుల యజమానులకైతే గిరాకీతోని చేతికి చిక్కనంత బిజీ అయిపోయినారు. నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు ఒక్కటేమిటి లిస్టు పట్టుకొని షాపుల ముంగల గంటల తరబడి నిలబడుతున్నారు తల్లిదండ్రులు. ఇక బుక్స్ ముచ్చట పక్కన పెడితే అసలైన టాస్క్ స్కూల్ డ్రెస్సులు. ఏడాది తిరిగేసరికి పిల్లగాళ్ళు తాడి చెట్ల లెక్క వెరిగిపోతున్నారు. పిల్లగాళ్ళందరూ ఇట్లా వెరిగేసరికి అస్సలు ఆ బట్టలే సరిపోతలేవు. దాంతోని రెడీమేడ్ యూనిఫామ్స్ షాపుల దగ్గర, దర్జీల దుకాణాల దగ్గర జనాలు క్యూ కడుతున్నారు. సార్, మా పాపకి స్కూల్ బెల్ట్, టై దొరుకుతాయా అంటూ మాల్స్ అంతా ఒకటే గోల. ఇక కొత్త షూస్ వేసుకొని అవి కరెక్ట్ సైజు ఉన్నాయా లేదా అని పిల్లలు నడిచి చూస్తాంటే గా ముచ్చటే వేరుంటది. పైసలు ఖర్చవుతున్నా తమ పిల్లలు చదువుకొని పెద్దోళ్ళు కావాలనే ఆశతోని గా నవ్వుల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టానికైనా వేడుకడతలేరు. చూసిండ్రు కదా, జేబులు ఖాళీ అవుతున్నా, కాళ్ళ నొప్పులు ఉడుతున్నా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం, పడుతున్న శ్రమ నిజంగా గొప్పది. మరి గిన్ని కష్టాలు పడి అమ్మ నాన్నలు కొనిసిన పుస్తకాలను, బట్టలను జాగ్రత్తగా వాడుకుంటా ఈ కొత్త విద్యా సంవత్సరంలా మన తెలంగాణ పిల్లలంతా బాగా చదువుకొని మంచి మార్కులతోని పాస్ కావాలని మన యాదగిరి ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇక అసలు లీడర్ అంటే ఎవరు? 100 మంది వెనకాల ఉంటే లీడరా, లేకపోతే గంభీరంగా మాట్లాడితే లీడరా? అంటే అస్సలు కాదు. తనతో పాటు నలుగురిని ఎదిగిలాగా చేసేటోడే అసలైన నాయకుడు. మరి గట్లాంటి నాయకత్వ లక్షణాలు మనలో ఎట్లా పెంచుకోవాలి? మనకున్న భయాన్ని పోగొట్టుకొని ముందడుగు ఎట్లయ్యాలి? దీని గురించి మనకు పూసగుచ్చినట్టు చెప్పనికి సుధీరా అడుసుపల్లి మేడం రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు రేటు, మేడంతో మాట్లాడి గా లీడర్షిప్ సంగతులేంటో తెలుసుకుందాం పాండ్రి. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం లీడర్షిప్ క్వాలిటీస్ అనే దాని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లీడర్షిప్, ఈ లీడర్షిప్లో
లీడ్ అనే వర్డ్ తీసుకోండి. లీడ్ అనే వర్డ్ తీసుకుంటే దానికి అర్థం ఏంటండి? లీడ్, ఎంపతి, యాటిట్యూడ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, అండ్ డైరెక్షన్. ఒక నాయకత్వంగా వహించాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఉండాల్సింది చాలా పేషెన్స్ అండి. వాళ్ళు నాయకులు అనేది ఎలా ఉండాలంటే మనకు కనిపించే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి. వాళ్ళు చూడగానే మనం ఇన్స్పైర్ అవ్వాలి. వీళ్ళు ఇలా చేస్తారా, ఇలా పాసిబులా, ఇలాంటి థింగ్స్ చేయొచ్చా అని అనిపించేలా ఉండాలి ఒక నాయకుడి లక్షణాలు. సెకండ్ పాయింట్, ఎంపతి, సహానుభూతి. నీ టీంలో ఉండే ప్రతి ఒక్కరిని నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి, ఏం చేస్తారు, ఏంటి, వాళ్ళకి ఎలా చేయగలుగుతాం మనం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అవి అండర్స్టాండ్ చేసుకుని వాటికి మనం ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాం అనే దాని గురించి మనం మాట్లాడాలి. వీటన్నింటిని మనం చెయ్యాలి అంటే అండి వాళ్ళతో మనకి పర్సనల్ టచ్ అనేది ఉండాలి. పర్సనల్ టచ్తోనే జనాలు ఇంప్రెస్ అవుతారండి. అన్నీ మాట్లాడుతావు, ఓకే, ఒక ప్రోగ్రాంలో మనం లీడింగ్ చేస్తున్నాం, ఆ ప్రోగ్రామ్ గురించి అంతా మాట్లాడినాక నువ్వు బాగున్నావా, మీ ఫ్యామిలీ బాగుందా, ఫైనల్గా ఆ టచ్ చాలా ముఖ్యం. ఆ యాటిట్యూడ్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది లీడర్స్ ఉంటారండి, వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ పని అయ్యే వరకు ఎదుటి వాళ్ళతో మాట్లాడతారు, పని అయిన వెంటనే వాళ్ళ యాటిట్యూడ్ చూపించేస్తారు. అట్లా ఉండకూడదండి. అది అసలు నాయకత్వ లక్షణంలో రానే రాదండి. ఓకే, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, మనం ఆ టైంలో ఆ ప్రాబ్లంకి ఆ విధంగా సొల్యూషన్ ఇచ్చాము, అయిపోయింది. మళ్ళీ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎప్పుడు సేమ్ స్ట్రాటజీ యూజ్ చేసి సొల్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నాయకత్వ లక్షణాలు బిల్డ్ చేసుకోవాలి అంటే కూడా మనం ఫస్ట్ నుంచి కూడా ఇండిపెండెంట్గా ఉండడం అనేది అలవాటు అవ్వాలండి. ఇండిపెండెంట్గా వెళ్ళి ఫైట్ చేయడం, ఇండిపెండెంట్గా ఉండడం. సో మీరు చదువుకునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు కూడా గుడ్ లీడర్స్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఎలా చేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా మన మీద ఇంపాక్ట్ చేస్తాయండి ఖచ్చితంగా. యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ వన్, డైరెక్షన్, పాత్. సో ఒక నాయకుడిగా నువ్వు వాళ్ళకి ఏమి గైడ్ చేయాలి? ఇది పాత్, ఇది పాత్, ఇది పాత్, 3 ways ఇవ్వు, వాడు చూస్ చేసుకుంటాడు విచ్ వన్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు మీరు కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారండి, మీ కింద ఎంతోమంది లీడర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, సూపర్ సీనియర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ముందు అసలు వెళ్ళి లీడ్తో మాట్లాడాలంటేనే భయం. భయపడితే ఏం చేయలేమండి. భయపడకూడదు అసలు. దేనికి భయపడాలి? నువ్వు ఒక నాయకుడిగా సక్సెస్ అవ్వాలి, ముందుకెళ్ళాలి అంటే భయపడితే ఎలా చేస్తావు? చేయలేవుగా. ఫస్ట్ వాళ్ళకి బోల్డ్నెస్ ఉండాలండి. ఆ బోల్డ్నెస్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఒక నాయకుడిగా మీకు ఉండాల్సిన ఇంకో లక్షణం ఏంటంటే నువ్వెవ్వరిని డిస్కరేజ్ చేయకూడదు, అందరినీ మోటివేట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సొల్యూషన్ లేకుండా ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఆ సొల్యూషన్ రావడానికి టైం పడుతుంది. సో నువ్వు వాళ్ళకి ఆ రైట్ డైరెక్షన్ అనేది చూపించాలి. ఆ రైట్ డైరెక్షన్ అనేది చూపించాలి, అది ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళని మోటివేట్ చేసి నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్తే ఇది సాల్వ్ అవుతుంది, ఈ డైరెక్షన్లో వెళ్తే ఇది సాల్వ్ అవుతుంది. ఒక్కొక్కసారి నువ్వు చెప్పినప్పుడు అవ్వలేదు అనుకో, ఓకే, వీ విల్ చేంజ్ ఇట్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే ఒక లీడరు, నాకు ఈ సమస్య వచ్చింది, నేను ఇప్పుడు నా లీడర్ దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయాలి. అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హౌ యు ఆర్ ప్రొసీడింగ్ విత్ దమ్. వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు, నీ టీంతో ఎలా ఉంటున్నావు, ఎలా చేస్తున్నావు. నాకు చాలాసేపు నుంచి నేను ట్రై చేస్తున్నాను, నాకు రాలేదు సొల్యూషను, ఒకసారి మా లీడ్ దగ్గరికి వెళ్ళేస్తే దీని సొల్యూషన్ వచ్చేస్తుంది, ఎందుకు నేను ఇది టైం వేస్ట్ చేసుకుంటున్నాను అన్న ఫీలింగ్ నీకు రావాలి. దెన్ హీస్ ఎ గుడ్ లీడర్, బికాస్ ద టీమ్ ఈజ్ హ్యావింగ్ ద పాజిటివిటీ. యూ నీడ్ టు బిల్డ్ దట్ పాజిటివిటీ. ఇఫ్ నెగిటివిటీ ఈజ్ దేర్, దే వోంట్ కమ్. వాళ్ళు రారు, అసలు అడగడానికి కూడా రారు. అడగడానికే రానప్పుడు నువ్వు ఈరోజు లీడ్గా ఉండుంటావు, కానీ నీ టీం ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుంటారుగా. ఎప్పుడైనా సరే ఫీడ్బ్యాక్ చెప్పేటప్పుడు ఒక 3 పాయింట్లు పాజిటివ్ చెప్పండి, 1 పాయింట్ నెగిటివ్ చెప్పండి. అన్నీ నెగిటివ్ చెప్పారనుకో వాళ్ళు సాటిస్ఫై కారు. ఎవరు సాటిస్ఫై కారండి, ఎందుకంటే ప్రతి మనిషిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మీరు ఒక లీడ్గా వాళ్ళలో ఉండే పాజిటివ్ పాయింట్స్ ఫస్ట్ చెప్పి ఎంకరేజ్ చేయండి.
మీరు పాజిటివ్ పాయింట్స్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాడు మీకు ఎట్లా అయితే దగ్గర అవుతాడో, వన్ ఫైన్ డే మీరు వెళ్ళి వాడికి వాడి నెగిటివ్ పాయింట్స్ మీరు చెప్పినా కూడా వాడు యాక్సెప్ట్ చేస్తాడు. అది గుడ్ లీడర్షిప్. ఎప్పుడూ కూడా ఒకేలాగా మాట్లాడి ఒకేలాగా చేశారనుకోండి, దే విల్ ఫెడ్ అప్. అంటే వాళ్ళు నేను కలవడానికి కూడా అవాయిడ్ చేస్తారు. అది కాదుగా మనకు కావాల్సింది. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ సక్సెస్ఫుల్ లీడర్, అట్లా అంతా చేయకూడదు. బోల్డ్గా ఉండాలి, ఇంటరాక్షన్స్ ఉండాలి, వాళ్ళతో పర్సనల్ టచ్ ఉండాలి, అండ్ వాళ్ళకి అప్రిసియేషన్స్ ఇవ్వాలి. ఇంకొకటి, ఇన్ని క్వాలిటీస్ ఉన్న లీడర్కి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళు ఎప్పుడు బిజీగానే ఉంటారు. వాళ్ళ కెరియర్లో సక్సెస్ అవుతారు, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. డెఫినెట్గా వాళ్ళ టీంలో ఏం ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికే వస్తారు. దట్ ఈస్ ఎ గ్రేట్ ఆనర్, ఇస్ ఇట్ రైట్? ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వన్ డేలో రావండి. చిన్నప్పటి నుంచి ఉంటాయండి వాళ్ళకి. స్కూలింగ్ నుంచి ఆడుకునేటప్పటి నుంచి ఉంటాయి వాళ్ళకి. ఒక క్రికెట్ ఆడాలి, ఒక టీం ఫామ్ చేస్తాడు. ఒక బాస్కెట్బాల్ గేమ్ ఆడాలి, ఒక టీం ఫామ్ చేయగలడు. అవి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎవరు గైడ్ చేయరండి. కొంతమంది పిల్లలకి బై జెనెటిక్ వస్తాయి, కొంతమంది పిల్లలకి అది బర్త్లో ఉంటాయండి, ఆ జీన్స్ వస్తాయి వాళ్ళకి, నాయకత్వ లక్షణాలు. ఇక వాళ్ళ పూర్వీకులు ఎవరైనా సరే, ఫ్రీడమ్ ఫైటర్స్ అట్లా ఎవరైనా ఉన్నా కూడా ఆ జీన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. వాళ్ళకి ఆ నాయకత్వ లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను ఒక లీడ్గా పనిచేయాలి అని. సో పనిచేయాలి అని నీకు వచ్చినప్పుడు థాట్, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసుకోవాలిగా. ఏం చేస్తే నేను ఈ పనులు చేయగలుగుతాను? చాలామంది ఉంటారు, ఇప్పుడు నేను బయట చూస్తున్నాను కదా. సో ఇలా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి డెవలప్ చేసుకోవడం వల్ల మన దేశానికి కూడా మంచి లీడర్స్ని మనం అందజేయగలుగుతాం. దేశాభివృద్ధి కూడా జరుగుతుంది. అన్ని ఆస్పెక్ట్స్లో చెప్తున్నానండి నేను, టెక్నికల్ ఎవ్రీవేర్. అబ్బో, లీడర్షిప్ అంటే గింత కథ ఉన్నదా? నాయకుడు అంటే శాసించేవాడు కాదు, అందరినీ కలిపి నడిపించేవాడని సుధీర అడిసిపల్లి మేడం మస్తుగా వివరించిండ్రు కదా. నిజమే మరి. మన ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, బయట సమాజంలోనే కావచ్చు, ముందు మనం మారితేనే మనల్ని చూసి నలుగురు నేర్చుకుంటారు. గీయాల మేడం చెప్పిన ముచ్చట్లు మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడతాయని అని అనుకుంటాను. గింత మంచి విషయాలు చెప్పినందుకు సుధీర అడిసిపల్లి మేడంకి మా తరపున, ప్రేక్షకుల తరపున పెద్ద థ్యాంక్స్. ఇక గిప్పటిదాకా మనం కళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, డైరెక్ట్గా కళ్ళతోటే ఎట్లాంటి ఎక్సర్సైజులు చేయాలి, కంటి చూపు మెరుగుపడడానికి ఏమేం ప్రాణాయామాలు చేయాలనో గా ముచ్చట్లు మస్తు తెలుసుకున్నాం కదా. అయితే గీయాల ఒక కిరాక్ ముచ్చట తెలుసుకుందాం. సపోజ్ మనకు ముత్తంత కడుపు నొప్పి వచ్చింది అనుకోండి. గప్పుడు ఉరుక్కుంటా డాక్టర్ కాడికి పోతే గాయన ఏం చేస్తాడు? కడుపులో నొప్పి ఉంటే నొప్పి తగ్గనికి చేతికి సూదిస్తాడు. గట్ల ఎప్పుడైనా ఆలోచించిర్రా? నొప్పి ఏమో కడుపులు ఉంటే డైరెక్ట్గా కడుపుకే సూది గుచ్చొచ్చు కదా. గట్ల కాకుండా చేతికి ఎందుకు ఇస్తాడు అంటే మన కడుపుకు చేతి నరాలకు ఏదో గట్టి సంబంధం ఉన్నట్టే కదా. గట్లనే మన కళ్ళు కూడా మంచిగా పనిచేయాలన్నా, కంటి చూపు పవర్ఫుల్గా ఉండాలన్నా మెడకు సంబంధించిన ఎక్సర్సైజులు చేయాలన్నట. మరిగా మెడ ఎక్సర్సైజులు ఏంది, వాటిని ఎట్లా చేయాలి అని మనకు పూసగుచ్చినట్టు చెప్పనీకి మన యోగా ఎక్స్పర్ట్ త్రిపుర మేడం రెడీగా ఉన్నారు. లేట్ ఎందుకు మరి, షురు చేద్దాం పార్రి. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మరొకసారి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర. ఐఎమ్ ఏ నేషనల్ ఖేలో ఇండియా మెడలిస్ట్ ఫ్రమ్ ద యోగాసన భారత్, ఆల్సో ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆయుర్వేద, ఖైరో అండ్ ద మర్మ ప్రాక్టీషనర్ టు హీల్ అవర్ knee pains, back pain, varicose veins, back pain and also shoulder pains, okay, without any medicines. సో మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో ఐస్ రిలేటెడ్గా మనము ఆప్టిక్ సిస్టమ్కి ఎట్లా ట్రైనప్ చేయాలి అన్నవి కొన్ని ప్రాణాయామాస్, కొన్ని ఇన్ఫర్మేషన్స్ అండ్ ఆల్సో కొన్ని ఐస్కి రిలేటెడ్గా ఎక్సర్సైజెస్ చెప్పాము చతుర్థ్రాటికాలో. సో ఇంకా ఇంకొంచెం నెక్ ఎక్సర్సైజెస్ అవి కూడా ఇంటర్లింక్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన
ఎస్పెషల్లీ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. సో ఈ పిల్లలకి ఎస్పెషల్లీ ఇవి చాలా పెడితే కనుక, ఎక్కువ రోజు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ ఐస్కి సంబంధించి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా భూతద్దాల వరకు వెళ్ళిపోతున్నారు పవర్స్ పెంచేసుకుని. సో ఈవెన్ పవర్స్తో పాటుగా లేజర్ సర్జరీస్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. అంతవరకు ఉంటాయా? దానికి రిలేటెడ్గా బ్రెయిన్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా తగ్గించుకోవడానికి మనం ఈరోజు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకుంటున్నాము ఐస్కి. సో ఇప్పుడు కీప్ యువర్ బోత్ ద ఫింగర్స్ ఆన్ యువర్, స్ట్రెచ్ చేసుకోండి, ఫుల్గా స్ట్రెచ్ చేసుకోవాలి ఐస్కి. ఫిక్స్ యువర్ ఫింగర్ అండ్ స్క్వీజ్ అండ్ రిలాక్స్ యువర్ ఐస్. స్క్వీజ్ అండ్ రిలాక్స్, స్క్వీజ్ అండ్ రిలాక్స్, స్క్వీజ్ అండ్ రిలాక్స్. 3, 4, 5, 6 and stay there. Stay there, squeeze and stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and slowly coming to the normal position. Fingertips తీసుకుని press your eyebrows जो है starting में you have to press from the starting and go to the sides and ये dimples के अंदर प्रेस करना है. You have to press here to relax your points. These are all called marma points. Again both the thumbs తీసుకుని ఇక్కడ ప్రెస్ చేయాలి. Here you have to press in the middle of our eyebrow place and again relax and coming to the normal position. Again place your both the palms, stretch your facial muscles back side and stretch your mouth sideways. Left side stretch, again right side stretch, neck back side. Stay there, left side, stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Other side and change and stay there to the right side, mouth sideways. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and slowly come to the normal position. Tuck your chin and up. One time, neck back side. 2, 3 and slowly stay there, forward and stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and again back side, stay there. 1, 2, 3, 4, 5, 6 and slowly. Now lower jaw little bit forward leke. I say crunch, you have to crunch your lower jaw upward direction by holding neck back side. This will helps you థైరాయిడ్ కూడా స్టిమ్యులేట్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది టు కంట్రోల్ యువర్ హార్మోన్స్. ఓకే, స్టే దేర్, లోవర్ జా లిటిల్ బిట్ ఫార్వర్డ్, స్టే దేర్. And again coming to the normal position, pull your tongue outside and try to touch your tip of our nostril region like this, but it should be neck back side. This is also useful for your thyroid stimulation. Okay, up and down, inside and outside. దీనివల్ల మీకు ఈ పార్ట్ మొత్తం ఫుల్గా స్ట్రెచ్ అయ్యి స్టిమ్యులేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ దానికి వెళ్ళి మీకు మీ పిల్లల హార్మోన్స్ మీ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్లో ఉంటాయి. ఓకే, దెన్ స్టే దేర్. అండ్ స్లోలీ కమింగ్ టు ద నార్మల్ పొజిషన్. ఎయిర్ ఫిల్లింగ్ ఈ చీక్స్లోకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ రైట్ సైడ్, బట్ squeeze your facial muscles back side, neck back side,
alternate 1 2 3 4 5 6 7 8 9 10 11 12 and stay there. One side, left side, stay there. Again coming to the normal position, again other side, stay there. Alternate first. And stay there, right side. Again coming to the complete relax your total neck muscles by stretching forward and back, forward and back, forward and back. Now we are going to do both at a time. Keep your both the fingers on your lips. Again and neck back side. All these will helps you to stimulate your thyroid and also ఫేషియల్ మజిల్స్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ కింద యూజ్ అవుతాయి. ఈ లోపలంతా కూడా మీ ఆప్టిక్ సిస్టమ్ బ్రెయిన్కి వెళ్ళే అన్ని నర్వ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. దాంతోపాటుగా మొత్తం ఆక్సిజన్ కూడా సప్లై దానికి వెళ్తుంది. అండ్ స్టే దేర్, ఫుల్ స్ట్రెచ్, స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. స్లోగా కంప్లీట్ రిలాక్సేషన్. ఒక్కసారి మీ ఫింగర్ టిప్స్ని మసాజ్ యువర్ ఫింగర్ టిప్స్ బై ట్యాపింగ్. ట్యాప్ యువర్ ఫింగర్ టిప్స్ బికాస్ మన బాడీ మొత్తం కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లా అలసిపోతామో అట్లాగా మన బ్రెయిన్ లోపల అంతా కూడా ఫుల్ స్ట్రెచ్ అయ్యి స్ట్రెస్ అవి. అండ్ నెక్ మజిల్స్, మసాజ్ యువర్ నెక్ మజిల్స్. సో దానికి రిలాక్స్ చేసుకుంటూ కంప్లీట్ రిలాక్స్ అవుదాము. ఇప్పుడు మిడిల్లోకి వచ్చి స్ట్రెచ్ యువర్ నెక్ సైడ్, రైట్ సైడ్. అగైన్ కమ్ టు ద మిడిల్, అగైన్ లెఫ్ట్, అగైన్ రైట్, అగైన్ కమింగ్ టు ద మిడిల్. 3, అగైన్ రైట్, 4, left, right, stay there. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Again coming to the middle, again other side, stay there. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Stay there and do the shoulder movements up and down, drop and release. Opposite shoulder, left head, sorry, left side, head should be left side, and right, up and down. 1, drop and release. 2 3 4 5 6, rotation forward, shoulder should be rotate forward. 1, only 1, 2 3 4 5 6, and reverse. 1 2, backward. 3 4 5 6, and slowly coming to the middle. Again other side, and shoulder should be drop and release, up and down, up and down, up and down. 3 4 5 6, and rotate forward. 1 2 3 4 5 6, and reverse. 1 2 3 4 5 6. Slowly coming to the normal position, and last stretch, and head should be sideways. Again other side, again 3, see the roof. 4 5 6, and stay there. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Other side. 1 2 3 4 5 6. Slowly coming to the normal position. చూసారు కదండి, ఫుల్గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, లోపల నుంచి బయట వరకు మొత్తం అంతా సెట్. ఓకే,
మన ఐస్ని ఈ రకంగా ఇన్సూరెన్స్ అనుకోండి, లేకపోతే హెల్మెట్ అనుకోండి, ఏదైనా సరే మంచిగా డైలీ రొటీన్ లైఫ్లో వీటిని ఒక 5 minutes to 10 minutes డైలీ మీరు చేసుకుంటే కనుక మీ ఐస్కి 100% గ్యారెంటీ. ఓకే అండి, హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అండ్ ఆల్సో భూతద్దాలు కూడా అక్కర్లేదు. ఓకే అండి, దిస్ ఈస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. చూసిరు కదా త్రిపుర మేడం ఎంత సింపుల్గా ఎంత చక్కగా చెప్పిర్రో. కళ్ళు బాగుండాలంటే మెడని ఎట్లా యాక్టివ్గా ఉంచుకోవాలనో గా ఎక్సర్సైజ్ల ముచ్చట్లేందో మస్తుగా వివరించారు. నిజమే, మరి మనం రోజంతా ఫోన్లు టీవీలు చూసుకుంటా కళ్ళను ఖరాబ్ చేసుకుంటాం. ఒట్టి కంటి చూపునే కాకుండా దానికి మెయిన్ గైడ్ అయిన మెడను కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లతోని ఫ్రెష్గా ఉంచుకుంటే ఇక కంటి అద్దాల ముచ్చటే ఉండదు. మేడం చెప్పినట్టు గియాల్టి నుంచే గీ ఎక్సర్సైజులు చేసుడు స్టార్ట్ చేయండి. మీ కళ్ళను మీ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక ఈ రోజులల్లా కట్టపడి ఎండనక వాననక పనిచేసేటోళ్ళకైనా ఆఫీస్లో పొద్దున్న దాకా కూసినటోళ్ళకైనా ఒంట్లో సత్తువ ఉండాలి. సత్తువ ఉండాలంటే ఏం తినాలి? ప్రోటీన్లు ఉండే తిండి తినాలి. ఇక ప్రోటీన్లు అనగానే అందరూ చికెను మటన్ అని అనుకుంటారు, కానీ గీ మన సోయా గింజలలో ఉన్నంత ప్రోటీన్ ఇంకెల్లు ఉండదు. గందుకే గీయాల మన ప్రోగ్రాంలా సోయా గింజలతోని అదిరిపోయే హై ప్రోటీన్ సోయా సలాడ్ ఎట్లా చేయాలనో చూపిస్తున్నాం. చూడండి మరి. నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నా పేరు జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. అండ్ ఈరోజు మనం చేసుకోబోయే ఇంపార్టెంట్ అండ్ వెరీ నైస్ రెసిపీ ఏంటి అంటే అదే హై ప్రోటీన్ సోయా సాలడ్ అనమాట. సో హై ఉంది ప్రోటీన్ సోయా సాలడ్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది నేమ్, బట్ చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట ఇది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. హై ప్రోటీన్ సోయా సలాడ్కి కావాల్సిన పదార్థాలు: సోక్ చేసిన సోయా, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, నూనె, పెరుగు, బ్లాక్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ రసం, కొత్తిమీర, పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు. హై ప్రోటీన్ సోయా సలాడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోయా అనమాట. సో మిల్ మేకర్ అని కూడా అంటారు. సోయాలో మనకి అన్ని 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. మీరు జనరలీ నా రెసిపీస్ అన్నీ చూసారనుకోండి, ప్రతి ఒక్కటి వితౌట్ ప్రోటీన్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ లేకపోతే చాలామందికి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. రైట్ ఫ్రమ్ హెయిర్ ఫాల్ కానివ్వచ్చు, కొంచెం ఇంకా వేరే లైక్ ఎగ్జాంపుల్ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, స్కిన్ నీట్గా ఉండదు, ఉమెన్లో అయితే చాలా చేంజెస్ వస్తాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది ఉంటుంది, ప్రోటీన్ తగ్గిపోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవడం జరుగుతుంది, అండ్ నెయిల్స్ అనేవి బ్రిటిల్ అయిపోతాయి. మన బాడీ రికవర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే ఏదన్నా డిజీజెస్ వచ్చినా కానీ కూడా తొందరగా రికవర్ అవ్వాలన్నా కానీ కూడా ప్రోటీన్ అనేది చాలా అవసరం అనమాట. ఇలా మనం చూసుకుంటూ పోతే హెడ్ నుంచి టో వరకు ప్రతి ఒక్క ఆర్గన్కి ప్రోటీన్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకే నేను ప్రోటీన్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఇస్తాను. ప్రోటీన్ లేకపోతే ఏ మీల్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు, చేసుకున్నా కానీ అది ఎంత బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. సో అందుకే నేను ఇక్కడ సోయా తీసుకున్నాను. సో ఇది సోయాని మనం ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ నానబెట్టేశాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ని వేసుకుంటున్నాను. సోయాని కొంచెం నానబెట్టేశాను కాబట్టి జస్ట్ అలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ నానబెట్టిన సోయాని నేను తీసుకుంటున్నాను. సో సోయా అవుతూ ఉంటుంది. దాని తర్వాత మనం క్యాప్సికమ్ తీసుకున్నాము. క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత నేను టొమాటోస్ని తీసుకున్నాను. టొమాటోస్ని యాడ్ చేసేసాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా చాలా డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. క్యాప్సికమ్ కానివ్వచ్చు, నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను కదా, ఇది కాకుండా కావాలంటే మీకు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ ఉంటుంది, రెడ్ క్యాప్సికమ్ ఉంటుంది, గ్రీన్ క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్స్ ఏది తీసుకున్నా కానీ కూడా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఓవర్గా అయితే కుక్ చేసుకోకూడదు. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం కారం,
కొంచెం పసుపు, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. సో ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేద్దాం. ఓకే, సో కొంచెం డిఫరెంట్ రెసిపీ, ఇప్పటివరకు మీరు తిని ఉండదు. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, దీన్ని అలాగే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్లో నేను ఇక్కడ పెరుగుని తీసుకున్నానండి. సో పెరుగులో మనం కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వేద్దాము. సో అదేంటి అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేద్దాము. నెక్స్ట్ కుకుంబర్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. ఇది ఇలాగే ఒక కుకుంబర్ సాలెడ్ లాగా కూడా తీసుకోవచ్చండి. కావాలంటే కొంచెం ఆరిగానో ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆపేస్తున్నాను. లాస్ట్కి కొంచెం నిమ్మకాయ పిండేసుకోవాలి. నిమ్మకాయలో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది, అది కూడా చాలా హెల్దీ. మరీ ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఆల్మోస్ట్ ఇది డన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ సోయా ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న దాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక క్రీమ్ లాగా మనం దీనిపైన వేసుకోవాలి. ఎస్, సో బయట రెస్టారెంట్స్లో మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది, బట్ జనరలీ మనం ఇంట్లో చేసుకోము. సో ఇలా హెల్తీగా హై ప్రోటీన్ సోయా సలాడ్ని మనం రోజు తీసుకోవచ్చు అండి. సో ఇలాగే మీరు రెగ్యులర్గా చేసుకొని కూడా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చూసిర్రు కదా ఎంత జల్దీ అయిపోయిందో ఈ సోయా సలాడ్. గిందులో మసాలాలు తక్కువ, బలం ఎక్కువ. గీ సోయా గింజలల్లా మన ఒంటికి కావాల్సిన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తింటే లాభాలు ఏంటంటే బొక్కలు గట్టిగా అవుతాయి, నెత్తురు మంచిగా పడుతుంది, ఇంకా గుండెకు కూడా చాలా మంచిది. పొద్దుగాల గిట్లాంటివి ఒక గిన్నెడు తిన్నారంటే రోజంతా అలుపు రాకుండా ఫుల్ ఎనర్జీతోని ఏ పనికైనా ఉరకచ్చు. ఇక ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎవరితో మాట్లాడాలన్నా, ఏదైనా విషయం చెప్పాలన్నా టక్కున బటన్ నొక్కి ఎక్కడో ఉన్న మనోళ్ళతోని క్షణంలో మాట్లాడతాను. మరి పాతకాలంలో ఈ ఫోన్లు లేవు కాబట్టి పావురాలతోని గుర్రం మీద మనిషి పోయి సమాచారాన్ని చేరవలసిన వాళ్ళకి చేరవేసేటోళ్ళు. ఇక ఆ తర్వాత ఉత్తరాలతో మొదలుపెట్టిండ్రు. ఇక మనం రాసిన ఉత్తరానికి మళ్ళీ ఉత్తరం వచ్చేదాకా వెయిట్ చేసేటోళ్ళం. గట్ల ఉత్తరాలతోని సంప్రదింపులు జరిగేవి. ఇక దీనికి కారణం ఎవరు? పోస్టల్ డిపార్ట్మెంట్ కదా. మరి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ తెలంగాణలో ఎట్లా పనిచేసింది, ఇక దాని చరిత్ర ఏందనేది ఈ ముచ్చట్లన్నీ అనురాధ మేడం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఒక పరితెల్ నమస్తే, నేను అనురాధ రెడ్డి. నాది తెలంగాణ, నాది హైదరాబాద్ స్టేట్. నేను ముల్కీ హైదరాబాదీ. నా చారిత్రక ఓనర్షిప్ గోల్కొండ, అంతకంటే పీరియడ్ కాకతీయ పీరియడు, ఎన్నెన్నో శతాబ్దాలు, రాష్ట్రకూట, శాతవాహన, ఇవన్నీ మనం ఉన్నాం ఇక్కడనే. ఇవాళ మనం ఒక విలువైన సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటాము, కమ్యూనికేషన్.
ఆ పాతకాలంలో ఇవాళ రేపు మనకు మొబైలు, వాట్సాప్, SMS అవన్నీ ఉన్నాయి. మరి ఆ టైంలో కమ్యూనికేషన్ ఎట్లయింది? ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్కి. నేను అన్నట్టు మనం ఈ దక్కన్లా దక్షిణ పాతాల మనం ఒక చాలా వైడ్, లార్జ్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఇండియా టుడే. మరి ఆ టైంలో మనం ఏదైనా మెసేజ్ పంపించుకోవాలంటే ఎట్లా పోయేది? ఒకప్పుడు స్మోక్ సిగ్నల్స్ పంపించేది. అదొక సైన్స్, ఎందుకంటే ఒక స్మోక్ పెట్టి దాని పరంగా దాని స్పెషాలిటీ ఉండింది, దాని రికగ్నిషన్ చేసుకుంటే దూరం ఉన్న ఊరి నుంచి వాళ్ళు చూసుకొని ఆ సిగ్నల్ వాళ్ళు గుర్తించేది. పిజన్ పోస్ట్ కూడా ఉండింది, ఒక పావురంకు ఏదైనా మెసేజ్ కట్టి పంపించడం, అవి పోయి అక్కడ మెసేజ్ ఇచ్చేది. ఇంకొక విధం, ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి రావాలంటే మనిషి ద్వారానే అది రావాలి. అందుకోసమే మనం సత్రాలు, సరైలు, గెస్ట్ హౌసెస్ ఇవన్నీ కట్టడం కూడా షురువైనాయి. మొఘల్ పీరియడ్ నుంచి నార్త్ కూడా మన దక్కన్కి వచ్చి మన గోల్కొండ కూడా వచ్చేది. అటువంటి చరిత్ర, అటువంటి కమ్యూనికేషన్ ఉంది. అంటే అది ఎట్లా వచ్చేది? గుర్రము, నడక. ఆ మనిషి ఎన్నెన్నో రోజులు, ఎన్ని నెలలు నడుచుకుంటూ వచ్చి ఆ మెసేజ్ వచ్చే వరకు ఎంత టైం పట్టింది? ఆ మెసేజర్ రావడం కూడా డౌటే. ఆయన నడుమ ఎవరైనా అటాక్ చేసి దొంగతనమైనా, వాటిని ఎవరైనా వైల్డ్ యానిమల్ తినేసినా, ఏమైనా జ్వరం వచ్చినా, ఏమైనా అయినా వాటి పోయినా ఆ మెసేజ్ అక్కడనే ఆగిపోయింది. ఇంకొక తమాషైన ఇన్సిడెంట్ ఏంటి? ఆ మెసెంజర్ ఏమైనా హ్యాపీ న్యూస్ తెస్తే వానికి ఏమైనా బహుమతి, ఏమైనా రివార్డ్ ఇద్దరు. వాడు ఏమైనా బ్యాడ్ న్యూస్ తెస్తే కొన్ని వీళ్ళ వాళ్ళ వాడిని చంపేసారు కూడా. ఇటువంటిది తెస్తారు నేను అనువంచి. అట్లా రంగ మనకు ఈ మెసేజ్ మోడర్నైజేషన్ పీరియడ్ మెల్లగా అయి చెప్పి పోస్టు మనకి హైదరాబాద్ స్టేట్లో ఈ పోస్టల్ ఆర్గనైజేషన్ కూడా మొదలైంది. హైదరాబాద్ స్టేట్ వరకు వచ్చినప్పుడు ఒక పోస్టల్ డిపార్ట్మెంటే తయారు చేసినారు. మనకు ఇందాక మాట్లాడుకున్న మనకు రైల్వే కూడా వచ్చింది, మనకు బస్ నెట్వర్క్ కూడా ఉంది. అందుకోసమే ఒక విధం, ఒక ఆప్షన్ ఆఫ్ సెండింగ్ పోస్ట్ బై రైల్వే ఆర్ బై పోస్ట్. మనకు ఊర్లలో, ఇక్కడ సిటీలలో కూడా మనకు ఒక విలువైన క్యారెక్టర్ ఎవరు? పోస్ట్ మ్యాన్. ఇప్పటికి ఉన్నారు మనకు పోస్ట్ మ్యాన్. పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది, అది హెరిటేజ్ వైజ్. మనకు హైదరాబాద్ స్టేట్లో పోస్ట్ వ్యాన్ ఉండే, ఇప్పటికీ పోస్ట్ వ్యాన్స్ కూడా కనపడతాయి. అందుకోసమే ఆ పోస్టు మనం రైల్వే కూడా అనుకున్నాము, బై రోడ్ కూడా అనుకున్నాము. రంగ 1930s నుంచి మనకు హైదరాబాద్ స్టేట్లో ఏవియేషన్ ఉన్నందుకు ఎయిర్ మెయిల్ కూడా తయారైపోయింది. ఎందుకంటే అది ఫాస్టర్, ఆ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఆ ఎఫిషియన్సీ కూడా. ఎవరైనా అర్జెంట్లీ పంపించాలంటే ఎయిర్ బై ఎయిర్ కూడా పోయేది. మనకు హైదరాబాద్ స్టేట్లో 1930 నుంచే ప్రైవేట్ పైలట్స్, పిఎం రెడ్డి అండ్ బాబర్ మిర్జా, వాళ్ళు హబ్సిగూడలో ఒక ఫ్లయింగ్ క్లబ్ స్టార్ట్ చేసి స్మాల్ ఎయిర్ మెయిల్, స్మాల్ ఎయిర్ అట్లా తయారు చేసినారు. అక్కడి నుంచి హైదరాబాద్ స్టేట్లో నిజాంకు తెలిపినప్పుడు ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ పోస్ట్ తెలిసిపోతే ఇక్కడి నుంచి హైదరాబాద్ స్టేట్ ఎయిర్ క్లబ్ బేగంపేటలో స్టార్ట్ చేసినారు. టాటాస్తో వాళ్ళ ఎయిర్ మెయిల్ కంపెనీ కూడా కొలాబరేషన్ పెట్టుకొని బాంబే నుంచి వయా హైదరాబాద్ టు మద్రాస్ కూడా టాటాస్ ఎయిర్ మెయిల్ కూడా స్టార్ట్ చేసినారు. అటువంటిది ఇంపార్టెన్స్ మనకు చాలా ఉంది, ఎందుకంటే మనం ఈ రీజన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇండియా టుడే. హిస్టారికలీ స్టార్ట్ అయినాయి, ఇప్పటి వరకు కూడా ఉన్నాయి చెప్పి. అట్లనే టెలిగ్రామ్ కూడా మొదలైపోయింది. అది మనకు బ్రిటిష్ పీరియడ్లో, బ్రిటిష్ రెసిడెన్సీ ఉన్నప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్, అక్కడ కోటి బ్రిటిష్ రెసిడెన్సీ, పక్కనే ఇప్పుడు కూడా టెలిగ్రాఫ్ ఆఫీస్ ఉంది. మెట్రో రైల్ కింద కవర్ అయిపోయింది, కానీ ఇప్పుడు తొందరగా పోయి ఉంది ఇంకా అది. ఆ టెలిగ్రామ్ మెసేజ్ కూడా అర్జెంట్ ఏమైనా ఉంటే, ఇమీడియట్ కమ్యూనికేషన్ ఉంటే మనకు అది ఇంటర్నేషనల్ కూడా వచ్చేసినాయి కమ్యూనికేషన్. బ్రిటన్ నుంచి వేరే స్టేట్, మన బాంబే ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ వయా టెలిగ్రామ్ మెసేజెస్ కూడా మనకు హైదరాబాద్లో వచ్చినాయి. ఫస్ట్ టెలిగ్రామ్ ఇక్కడ సికింద్రాబాద్ బొలారం రాష్ట్రపతి నిలయం పక్కకే ఉండింది అది. ఈ బ్రిటిష్ రెసిడెన్సీ కోటి పక్కనే ఇప్పటికి ఉంది ఆ ఆఫీస్.
అందుకోసమే మనకి హైదరాబాద్ స్టేట్లో ఎంత ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ తెలిసింది మనకు. చేతిలో పట్టుకొచ్చింది, బై వర్డ్ మెసేజ్ వచ్చిండు, స్మోక్ సిగ్నల్స్. ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ మెథడ్ మన గోల్కొండ ఫోర్ట్లో కింద నిలబడి మనం క్లాప్ చేస్తే పైన బాలాహిసర్ ఎక్కడ సుల్తాన్ కూర్చునేద్దు ఆయనకు స్పెషల్ కోడ్ మెసేజెస్ పెడితే ఈ క్లాప్ చేస్తే అక్కడ పైన వేరినేది, పైన క్లాప్ చేస్తే కింద వచ్చింది. అది గుర్తించి మనం పెడతాం. హైదరాబాద్ స్టేట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిజాం 7th ఉస్మాన్ అలీ ఖాన్ పీరియడ్ నుంచి మన పోస్టేజ్ స్టాంప్స్ పైన ఒక చారిత్రక హిస్టరీ ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే వాటిపైన ఒకదానిపైన చార్మినారు, ఒకదానిపైన డ్యామ్సు, ఒకదానిపైన టెంపుల్సు, ఒకదానిపైన మన ఇంపార్టెంట్ యాక్టివిటీసు, మన పవర్ ప్లాంట్ హుస్సేన్ సాగర్ పైన ఉండే దాన్ని మొన్న డిమాలిష్ చేసిండ్రు, దాని స్టాంప్ పైన ఉండిపోయింది. అటువంటిది డ్యామ్స్ అయినా ఏదైనా కాంట్రిబ్యూషన్ డెవలప్మెంట్ అయినా మన పోస్టేజ్ స్టాంప్ పైన వచ్చింది. అది వాళ్ళకి అదొక స్టాంప్ కలెక్షన్ అంటే అదొక డాక్యుమెంటేషన్, నాట్ ఓన్లీ యాజ్ అ పోస్టేజ్ బట్ యాజ్ అ డాక్యుమెంటేషన్ ఫర్ టుడే. ఎందుకంటే పాడైపోయిన బిల్డింగ్స్ అయినా కూల్ చేసిన బిల్డింగ్స్ అయినా వాటిపైన ఒక హిస్టారిక్ డాక్యుమెంటేషన్ అయిపోయింది. ఆ టైంలో మనం పోస్ట్ ఆఫీస్కి పోయి మనం ఒక మనీ ఆర్డర్ పంపించేసేది, ఈ మనకు నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్లో పెట్టేస్తే వాళ్ళు దూరదేశంలో ఎక్కడైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, అది షూర్గా వెళ్ళిపోయేది అక్కడికి. అటువంటిది మనకు పోస్ట్ మ్యాన్ తెచ్చి మనకి ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చేసిపోయేది. ఒక పర్సనల్ సిస్టమ్ తయారైపోయింది మనకు. గిట్లా పోస్టల్ డిపార్ట్మెంట్ మనకి చక్కగా వివరించిన అనురాధారెడ్డి మేడంకి థ్యాంక్స్. ఇక ముందు ముందు కూడా ఈ ఫోన్లు కూడా పోయి మరి వేరే ఏమైనా పరికరాలు వస్తాయో చూడాలిగా, ఎందుకంటే ప్రపంచమంతా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మరి వీటిని గురించి కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి కూడా చెప్తా చూడురి. ఈ రోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా హోల్ సినిమా, మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో సాగిపోయే మన లేడీ స్పెషల్ మస్తు మజాక్ కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం భక్త కన్నప్ప సినిమా, కృష్ణంరాజు, వాణిశ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, వర్మీ కంపోస్ట్ తయారీలో శిక్షణ, పచ్చి రొట్టె ఎరువుల ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. రాత్రి 8 గంటలకు మంచి మంచి హాస్యభరితమైన సీన్స్ తో మిమ్మల్ందరినీ కడుపుబ్బ నవ్వించే ప్రత్యేక కార్యక్రమం నవ్వు నవ్వించు. రాత్రి 8:30 సైబర్ క్రైమ్ సిరీస్ లో భాగంగా సైబర్ క్రైమ్స్ భద్రత గురించి అవగాహన కార్యక్రమం. ఈ రోజు రాత్రి ఆదర్శవంతుడు సినిమా, అక్కినేని నాగేశ్వరరావు, రాధ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజు రాత్రి 9:30. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30, రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గ కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చలలో తెలుసుకుందాం. ఇక ఇయాల్టి ప్రశ్న అయితే మీకోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, మంచిగా నుండ్రి. యోగాసనాలు చేయడానికి ఉత్తమ సమయం ఏది? ఏ భోజనం చేసిన వెంటనే, బి అర్ధరాత్రి, సి ఖాళీ కడుపుతో ఉదయం, డి భోజనం చేస్తూ. ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే సి ఖాళీ కడుపుతో ఉదయం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddYadagiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళొచ్చే పొద్దుగాల మార్నింగ్ ముచ్చట్లలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాం. మళ్ళా పైలం.